హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో చిన్న ముక్కల ఆవకాయ చూపిస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మామిడికాయల సీజన్ మొదలైందంటేనే రకరకాల ఊరగాయలు పచ్చళ్ళు చేస్తుంటాము. అందులోనూ మామిడికాయతో ఏం చేసినా సరే చాలా బాగుంటుంది కదండి. ఒకసారి ఇలా చేసి చూడండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ ఈ సైజులో ఉన్న ఒక 3 మామిడికాయలని తీసుకున్నాను. తడి లేకుండా బాగా నీట్గా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో 1 స్పూను మెంతులు, ఒక 2 స్పూన్ల ఆవాలు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఆవాలు అస్సలు మాడనివ్వకుండా లైట్గా దూరగా వేయించుకోవాలి. మాడిందంటే టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది. ఆవాలు అస్సలు మాడకుండా, మెంతులు మాడకుండా దూరగా వేయించుకొని వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పొడిలా చేసి పక్కన ఉంచాలి. ఇక్కడ ఈ మామిడికాయలని తీసుకొని ఇలా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్లో ఈ స్పూన్తో నేను ఇక్కడ ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేశాను. ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, గుప్పెడన్ని వెల్లుల్లి వేశాను. అంతేనండి, నేను కరివేపాకు కానీ ఎండుమిర్చి కానీ వేయలేదు. ఇవి మాత్రమే వేసి లైట్గా ఆయిల్లో వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. తర్వాత ఇక్కడ ఒక బౌల్లోకి తీసుకునే మామిడికాయ ముక్కల్లోకి 1 స్పూన్ పసుపు, ఈ కప్పుతో ఒక 1/2 కప్పు కారం వేశాను. మీరు తినేదాన్ని బట్టి కారం చూసి వేసుకోండి. ఇక్కడ ఇదే కప్పులో 1/2 కంటే సగం సాల్ట్ వేశాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ ఆవాలు మెంతి పౌడర్ని కూడా వేసేసాను. అంతా కూడా ఒకసారి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఆయిల్, వెల్లుల్లి తాలింపు మొత్తం ఈ పచ్చడిలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలుపుకొని ఈ ముక్కలకు పట్టేటట్లుగా ఈ కారం, ఉప్పు అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి నేను ఒక నైట్ అంతా ఇలాగే ఉంచేసాను. నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇలా అంతేనండి. ఈ పచ్చడిని ఒక గాజు బాటిల్లోకి వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మామిడికాయ ముక్కల పచ్చడి